ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్తో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరగనుంది. కాగా ఫిబ్రవరి 28న కేసు ఢిల్లీ లిక్కర్ కేసు తుది విచారణగా జరగాల్సి ఉండగా ఆ రోజు సమయం సరిపోకపోవడంతో కేసు వాయిదా వేశారు. మద్యం కేసులో విచారణకు రావాలని గతేడాది ఈడీ జారీ చేసిన నోటీసులని కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్తో కూడిన ధర్మాసనం ముందు విచారణ జరగనుంది. కాగా ఫిబ్రవరి 28న కేసు ఢిల్లీ లిక్కర్ కేసు తుది విచారణ జరగాల్సి ఉండగా ఆ రోజు సమయం సరిపోకపోవడంతో కేసును వాయిదా వేశారు. మద్యం కేసులో విచారణకు రావాలని గతేడాది ఈడీ జారీ చేసిన నోటీసులని కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, సంచలనం రేపినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసు సుప్రీంకోర్టులో విచారణకు వస్తుంది. ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనకు ఈడీ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి సమాన్ ఇవ్వడాన్ని కవిత గతంలో సుప్రీంకోర్టులో గతంలోనే సవాల్ చేశారు. అయితే కవిత పిటిషన్ ను జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం విచారించింది. లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరవలసిందిగా ఇప్పటికే ఈడీ, సిబిఐ నుంచి కూడా కవిత నోటీసులు అందుకున్నారు. అయితే తన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నందున విచారణకు రాలేదని సిబిఐ ఈడీలకు కవిత లేఖ రాశారు. కాగా ఈ మధ్య తనని సిబిఐ కూడా దోషిగా నిర్గమించింది. లిక్కర్ కేసులో కవిత గత ఏడాది మార్చిలో ఈడీ ముందు పలుమార్లు విచారణకు హాజరైంది. ఇటు సిబిఐ మాత్రం హైదరాబాద్ నివాసంలోనే ఆమెను ఒక సాక్షిగా విచారించింది. అయితే ఈ మధ్య ఒక అనూహ్యంగా లిక్కర్ కేసులో కవితను నిందితురాలుగా పేర్కొంటూ సిబిఐ ఆమెకు నోటీసులు ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. సో ఆ నోటీసులు ఇచ్చి కార్యాలయానికి సిబిఐ కార్యాలయం రావాలంటూ కూడా తను నోటీస్ ఇచ్చిన నేపథ్యం సిఆర్టీసీ 40 కింద విచారణ రావాల్సిందిగా ఆమెకు నోటీస్ జారీ చేసినా ఆమె వెళ్ళలేదు. దీంతో కవిత సిబిఐ ఈడీ ముందు హాజరు అవ్వాలా లేదా అన్న విషయంలో సుప్రీంకోర్టులో నేడు జరగనున్న విచారణ కీలకంగా మారింది. ఒకవేళ తనకు ప్రతికూలంగా కనుక కోర్టులో వస్తే మాత్రం ఖచ్చితంగా ఈడీకి, సిబిఐకి ఇక పైన లిక్కర్ కేసులో కవిత హాజరవ్వాల్సి ఉంటుంది. పదే ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే అరుణ్ పిల్లై తన అప్రూవ్ గా మారిన విషయం తెలిసిందే. సో మొత్తానికి సిబిఐ ఇన్నాళ్ళు దోషిగా ఉన్నటువంటి వారు ఇప్పటికే సిబిఐలో కవిత నిందితురాలు కూడా పేర్కొన్న పరిస్థితి. సో అలాగే ఈ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ మధ్య ఇటీవల వరుసగా సమన్లు జారీ చేస్తుంది. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పటికీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. సో నేడు కవిత కేసు పిటిషన్ సుప్రీంకోర్టులో ఈ పెండింగ్ ఉన్నందున ఎన్నాళ్ళు రాలేకపోయింది. మరి సుప్రీంకోర్టులో ఈ విచారణ అనంతరం ఏం చేయనుంది అనే దానిపైన ఒక సస్పెన్షన్ అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.